అనంతపురం ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు. మేము ఓటేసినాం, గెలిపించినాం సార్. మేము ఓటేసాము, తగ్గుబడి మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటేయకూడదని ఎమ్మెల్యే అనంతపురంలో మాకు క్షమాపణ చెప్పాలి. మా హీరోకి ప్రశ్న పెట్టి క్షమాపణ కొడితే ఓకే చాలా వదిలేస్తాం. చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసున్నాడు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నప్పుడు అప్పుడు మేము ఇంకా ఏమనే చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగా ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. 4 గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాయుపోతుంది. అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి చెప్పినా సారీ. అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము, ఓట్లేసినది ఇక్కడే. ఏడో చెప్తే మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని, మా అధ్యక్షుని, రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. బాబుల్ కా బాబు, బాబుల్ కా బాబు.